హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కుమార్ అగ్రి అకాడమీ. నేను మీ విజయ్ కుమార్. అగ్రిసెట్కి సంబంధించి కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీస్లో చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ వీడియో. సో జనరల్గా అగ్రిసెట్ పరీక్ష మనకి రాసేటప్పుడు 4 అటెంప్ట్స్ అయితే ఉంటాయి జనరల్ అభ్యర్థులందరికీ కూడా. అలాగే ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి కొంచెం ఎక్కువ అవకాశాలు ఉంటాయి. 6th, 7th వరకు కూడా ఉండేటువంటి అవకాశాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే చాలామంది రాస్తుంటారు, అగ్రిసెట్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. మొదటిసారి, రెండోసారి, 3 సార్లు రాస్తారు, 4 సార్లు కూడా రాస్తూ ఉంటారు. బట్ కొన్నిసార్లు రాసిన తర్వాత అనేకమైనటువంటి కారణాలతోటి డ్రాప్ అయిపోతూ ఉంటారనమాట. అప్పుడే 3 years అయిపోయింది, 4 years అయిపోయింది, మనకి ఇంకా సీట్ రాలేదు అని చెప్పి అవుతుంటారు. అయితే ఎందుకంటే చాలా రకాల కారణాలు ఉంటాయి దీనికి. ఎందుకంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, తర్వాత ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. వీటన్నిటి వల్ల ఏదో ఒక కోర్సులో చదవడము, లేదంటే ఏదో ఒక ఉద్యోగం చేయాల్సి రావడం వల్ల చాలామంది ఏంటంటే ఈ 4 అటెంప్ట్స్ తర్వాత ఉండేటువంటి అటెంప్ట్స్ని చాలా వరకు నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు అనమాట. అయితే ఎందుకు ఈ వీడియో చేయాల్సి వస్తుంది అని అంటే, ఈ అటెంప్ట్స్ని వృధా చేయొద్దు అని చెప్పడానికే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎవరికీ లేనటువంటి గొప్ప అవకాశం ఈ కేటగిరీస్కి సంబంధించిన విద్యార్థులకైతే ఉంది. కాబట్టి ఒకవేళ 3 times 4 times రాసినప్పటికీ రాలేదు అని అనుకుంటే మరొక ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి. ఈ సంవత్సరం చేయడం వల్ల చాలా ప్రయోజనం అయితే ఉంటుంది. ఎందుకంటే సీట్స్ కూడా ఎక్కువ సంఖ్యలోనే మనకు ఉన్నాయి. వచ్చే సంవత్సరాల్లో ఈ సీట్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిర్లక్ష్యం చేయకండి. చాలామంది మిగిలిన కేటగిరీస్కి సంబంధించినటువంటి అభ్యర్థులకి రాయడానికి అటెంప్ట్స్ లేవు. మీకు ఉన్నప్పటికీ కూడా రాయడానికి అవకాశం లేనట్టుగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అటెంప్ట్స్ వదిలేయకుండా మీరు 4 సార్లు రాసినా నష్టమేమీ లేదు. మరొకసారి గట్టిగా ప్రయత్నం చేయండి. సో తప్పనిసరిగా మీకు వస్తుంది. బీఎస్సీ అగ్రికల్చర్ హానర్స్ డిగ్రీ పొందడానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మీకోసం అయితే ఎదురు చూస్తూ ఉంటుంది. సో జీవితం మారుతుంది. ఒక 3 years వేస్ట్ అయిపోయింది, 4 years వేస్ట్ అయిపోయింది అని ఇప్పుడు మనం లెక్కెట్టుకోవడానికి ఏమీ లేదు. సపోజ్ మనము బీఎస్సీ మామూలు జనరల్ 3 ఏళ్ల డిగ్రీ చదివామనుకోండి, 3 ఏళ్ల తర్వాత అనేక సంవత్సరాలు ఇంకా వృధాగానే పోతూ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు ఎవరు లెక్కెట్టుకోవడానికి అవకాశం ఏమి ఉండదు. 3 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు కూడా వేస్ట్ అయిపోవచ్చు ఏ జాబ్ రాకుండా. అందువల్ల ఏంటంటే దీన్ని మైండ్లో పెట్టుకొని వీలైనంత వరకు కూడా ఒక్క అటెంప్ట్ గట్టిగా ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి. అలా అటెంప్ట్ ఇవ్వడానికి మన అకాడమీ తరపున మీకు మంచి ప్రోత్సాహకాన్ని కూడా మీకు అందజేస్తున్నాము. ఎవరైతే 4 అటెంప్ట్స్ దాటినటువంటి విద్యార్థులు ఇంకా రాయాలనేటువంటి దృక్పథంతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచితంగానే మనం ఈ కోచింగ్ అయితే అందించాలని అనుకుంటున్నాము. ఇక్కడ హాస్టల్లో ఉండాలనుకుంటే హాస్టల్కి సంబంధించిన ఫీజు కడితే మీరు సరిపోతుంది. కాబట్టి ఈ పని అయితే చేయండి, వదిలేద్దండి దయచేసి. ఎవరికి చాలామంది నాకు తెలిసినటువంటి విద్యార్థులు, ఓసీ విద్యార్థులు, బీసీ విద్యార్థులు చాలామంది ఇంకొక అటెంప్ట్ ఉంటే బాగుండు, మేము ర్యాంక్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పి చాలా బాధపడి కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి సందర్భాలు ఎన్నో కూడా చూసాం. మీరేమో అవకాశం ఉండి కూడా మీరు రాయలేకపోతున్నారు. కాబట్టి అలా చేయకుండా దయచేసి ఉన్న అటెంప్ట్ మీరు సద్వినియోగం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. ఏం పర్వాలేదు, ఎవరో ఏదో అనుకుంటారని మనం ఆగిపోవడానికి లేదు. 4 సార్లు అయితే ఏంటి, 5 సార్లు అయితే ఏంటి, నువ్వు సీట్ సంపాదించావా లేదా అనేదే ఫైనల్గా లెక్కలోకి వస్తుంది. కానీ 4 సార్లు రాస్తే ఏంటి, 5 సార్లు రాస్తే ఏంటి, మీకు అవకాశం ఉంది, మీరు రాస్తారు. కాబట్టి రాయడానికి ప్రయత్నం చేయండి. ఎవరి గురించో ఆలోచించడము, లేకపోతే మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించి మీ బంగారు భవిష్యత్తును మీరు పాడు చేసుకోకండి. రాజ్యాంగం మీకు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆపర్చునిటీ ఏదైతే ఉందో ఆ ఆపర్చునిటీని మీరు వినియోగించుకోండి. అవకాశం ఉంది, మీకు ఎక్కువగా రాయడానికి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఈ అటెంప్ట్స్ మీరు వేస్ట్ చేయకుండా లేట్ అయినప్పటికీ కూడా అగ్రికల్చర్ బీఎస్సీ చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత జీవితం అంతా కూడా మారుతుంది కంప్లీట్గా. అందువల్ల మన ఇన్స్టిట్యూట్ మీకు ఖచ్చితంగా తోడుగా ఉంటుంది. ఈ విషయంలో మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా వెంటనే నన్ను మీరు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.